సృష్టిలో అన్నింటికన్నా తీయనైనది స్నేహం అంటారు. తల్లిదండ్రులు తోబుట్టువులకు కూడా చెప్పుకోని విషయాలు దోస్తుల దగ్గర పంచుకుంటాం. నిజం చెప్పాలంటే స్నేహితులతోనే అన్నీ షేర్ చేసుకుంటాం. వాళ్ళు ఆట పట్టించిన ఆనందమే, గేలి చేసి గోల చేసిన సంతోషమే. మనం మనలా ఉండేది స్నేహితుల దగ్గర మాత్రమే. కానీ ఇప్పుడున్న స్నేహాలు మూన్నాళ్ల ముచ్చటగానే మారిపోతున్నాయి. ఒకరిపై ఒకరికి నమ్మకం లేకపోవడం, చిన్న చిన్న విషయాలకే కక్షలు పెంచుకొని అపార్థాలతో ఆయువు సైతం తీస్తున్నారు. ప్రకాశం జిల్లా కంబం మండలం దర్గాకు చెందిన బ్రహ్మయ్య, వెంకట సాయి తేజ మంచి స్నేహితులు. ఒకరి గురించి ఒకరు ఎలాంటి దాపరికం లేకుండా అన్ని విషయాలు పంచుకుంటారు. చిన్నప్పటి నుంచి ఎంతో స్నేహంగా సన్నిహితంగా ఉండే స్నేహితుల మధ్య చిన్నపాటి మనస్పర్ధలు వచ్చాయి. ప్రాణ స్నేహితుడే తన గురించి ఇతరుల వద్ద చెడుగా ప్రచారం చేస్తున్నాడని కక్ష పెంచుకున్న తేజ బ్రహ్మయ్యను నమ్మించి నిర్జీవ ప్రదేశానికి రప్పించి హత్య చేశాడు. ఆపై పెట్రోల్ పోసి తగులబెట్టడమేగాక ఈ నింద తనపై రాకుండా ఉండేందుకు గ్రామంలో ఉన్న రాజకీయ కక్షలను సాకుగా చూపి తప్పించుకోవాలని పథకం వేశాడు. గ్రామంలో తేజ ఓ అమ్మాయిని ప్రేమించాడు. వీరి ప్రేమ గురించి స్నేహితుడు బ్రహ్మయ్యకు చెప్పాడు. అయితే అనూహ్యంగా ఆమె తేజను దూరం పెట్టసాగింది. దీనికి బ్రహ్మయ్యే కారణమని తేజ అనుమానించాడు. తన గురించి ప్రియురాలికి బ్రహ్మయ్యే చెడుగా చెప్పడమే కాక గ్రామంలో మిగిలిన స్నేహితుల వద్ద కూడా తన గురించి చెడుగా ప్రచారం చేస్తున్నాడని తేజ భావించాడు. తనను అందరి ముందు చులకన చేస్తున్నాడని బ్రహ్మయ్యపై కక్ష పెంచుకున్నాడు. ఈ విషయంపై పలుమార్లు బ్రహ్మయ్యను తేజ నిలదీయడంతో గొడవలు కూడా జరిగాయి. దీంతో బ్రహ్మయ్యను అంతం చెయ్యాలని తేజ పథకం వేశాడు. మద్యం తాగుదామని బ్రహ్మయ్యను పిలిచి కంబం సమీపంలోని మైదానం ప్రాంతానికి తీసుకెళ్లాడు తేజ. అక్కడ మరోసారి అతనితో గొడవ పడ్డాడు. మాటామాటా పెరిగి బ్రహ్మయ్య తలపై రాయితో కొట్టాడు. ముందుగానే పథకం ప్రకారం తన వాటర్ ప్లాంట్ లో పనిచేసే ఇద్దరు బాలురను అక్కడికి కత్తితో రప్పించాడు తేజ. బ్రహ్మయ్య కింద పడిపోగానే బాలురులతో కలిసి బ్రహ్మయ్యను హత్య చేసి పెట్రోల్ పోసి కాల్చేశారు. ఉదయం హత్య సంగతి గ్రామస్తులకు తెలియగానే ఏమీ ఎరగనట్లు తేజ అక్కడికి వెళ్లాడు. గ్రామంలో ఉన్న రాజకీయ కక్షలను తనకు అనుకూలంగా మలుచుకొని ప్రత్యర్థులే బ్రహ్మయ్యను చంపేశారని ప్రచారం చేశాడు. ప్రత్యర్థి పార్టీకి చెందిన కార్యకర్త సెల్ ఫోన్ సైతం దొంగలించి హత్య జరిగిన ప్రదేశంలో పడేశాడు. కానీ పోలీసులు సాంకేతిక ఆధారాలు సేకరించడంతో పాటు తేజ ప్రవర్తన సైతం అనుమానాస్పదంగా ఉండడంతో అదుపులోకి తీసుకొని గట్టిగా నిలదీసేసరికి నిజం ఒప్పుకున్నాడు. చనిపోయిన బ్రహ్మయ్య అట్లాగే ఎవరైతే రవి అనే వ్యక్తి, తేజ రవి అలియాస్ అనే వ్యక్తి కూడా ఒకే గ్రామానికి సంబంధించిన వాళ్ళు, ఒకే కులానికి సంబంధించిన వాళ్ళు. ఇద్దరి మధ్య చిన్న ఘర్షణ అనేది డైరెక్ట్గా జరగకపోయినా ఆఫ్ రికార్డెడ్గా వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర ఇట్లా అన్నాడు, వీళ్ళ ఫ్రెండ్స్ దగ్గర ఎట్లా ఉన్నాడని ఇతని మాటలు అతనికి, అతని మాటలు ఇతనికి చారేసి దీనికి వ్యతిరేకంగా ఈ చనిపోయిన బ్రహ్మయ్య పనిచేస్తున్నాడనేది రవి మైండ్లో పెట్టడం జరిగింది. రవి అప్పుడు ఏం చేశాడంటే అతనే ఇంటెన్షనల్గా ఇతని దగ్గరికి వచ్చి మందు తాగుదామా అని ఆఫర్ చేయడం జరిగింది. కరెక్ట్గా ఇతను కొంత మత్తులోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నుండి ఒక పెద్ద బండరాయి తీసుకొని పట్టామని ఇతను కొట్టడం జరిగింది. ఆ కొట్టడంతో ఈ పిల్లలు కూడా వెంటర్ అయిపోయి ఆడ కత్తి అన్నీ వాళ్ళకి తెలుసు కాబట్టి అతన్ని పొడిచి అనవసర అపార్థాలతో స్నేహితుడిని చంపడమే కాక ఈ కేసులో పాపం మరో ఇద్దరు బాలురను ఇరికించాడు. పైగా దీనికి రాజకీయ రంగు పులిమి మరో నిర్దోషిని హత్య కేసులో ఇరికించేందుకు పన్నాగం పన్నాడు. కానీ పోలీసుల ముందు ఈ పప్పులేవీ ఉడకలేదు. కేసును ఎంత తప్పుదోవ పట్టించాలని చూసినా సాంకేతిక ఆధారాల సాయంతో అసలైన నిందితుడిని కటకటాల వెనక్కి నెట్టారు.